హలో అండి సార్. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద జరిగిన దాష్టీకాలు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోవటం, వీటన్నిటిలో ప్రభుత్వంలో ఎలా హింసించబడ్డారు ప్రజలు కానీ ఉద్యోగులు కానీ అనటానికి ఒక గొప్ప ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. 2020 సంవత్సరంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి 2156 పోస్టులు వీళ్ళు రిక్రూట్ చేసుకుంది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2156 మందిని. ఏది వాళ్ళ ఉపయోగాల కోసం? వాళ్ళ ఉపయోగాలు అంటే శాండ్, లిక్కర్, గంజాయి, రెడ్ శాండల్, వీటన్నిటిని ఈ మాఫియా చెక్ పోస్టుల దగ్గర ఏదైనా అక్రమాలు జరుగుతుంటే ఈ శాండ్లో కానీ, లిక్కర్లో కానీ, గంజాలో కానీ, రెడ్ శాండల్లో కానీ. అంటే లిక్కర్ అంటే అప్పుడు మన రాష్ట్రంలో అన్ని డూప్లికేట్ బ్రాండ్స్ అమ్ముతూ ఉంటే బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ తెచ్చి మన స్టేట్లో అమ్ముతూ ఉండేవాళ్ళు. వాటిని అన్నిటి కూడా చెక్ పోస్ట్ లో పట్టుకోవాలి. అలాగే శాండ్ అక్రమ రవాణా జరుగుతున్న, గంజాయి, రెడ్ శాండ్ అక్రమ రవాణా జరుగుతున్నా అసలు అక్రమ రవాణా చేసేది వీళ్ళు. అదే దానికే వస్తున్నా నేను. ఓకే, ఇప్పుడు ఆ 2156 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఎక్స్ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళని కొంతమందిని, కొంతమంది సివిలియన్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళని 2156 మందిని తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? ఎక్స్ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు బాగా సివిలియన్స్ కుర్రవాళ్ళు అంటే చాలా నిజాయితీగా పనిచేస్తారు. జాబ్లోకి వచ్చారంటే ప్రభుత్వం మనకి చెక్ పోస్ట్ దగ్గర బాధ్యతాయుతమైన పదవులు అప్పచెప్పారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా మన విధులు నిర్వహించాలని చెప్పి ఏ మాఫియా కనపడినా వాళ్ళ కళ్ళకి శాండ్ కానీ, లిక్కర్ కానీ, గంజాయి కానీ, రెడ్ శాండల్ కానీ, ఎర్రచందనం కానీ ఏది కనపడినా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అప్పచెప్పేవాళ్ళు. సో ఇదంతా జరుగుతుంటే ఆ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైసీపీకి చెందిన వాళ్ళంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొరపెట్టుకున్నారు. ఇదేంటి మేము మా వ్యాపారాలు మేము యథేచ్ఛగా చేసుకుంటుంటే రెడ్ శాండల్, ఎర్రచందనం, లిక్కరు, గంజాయి, ఇసుక దందాలన్నీ మేము చేసుకుంటుంటే వీళ్ళేంటి మమ్మల్ని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నారని చెప్పారు. చెప్పేటప్పటికి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యత అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 2 సంవత్సరాలు 3 నెలలు వీళ్ళ చేత పనులు చేయించుకున్న తర్వాత వీళ్ళందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేయడం జరిగింది. అది కూడా ఎలా? 11 నెలలు జీతం ఎగ్గొట్టారు వీళ్ళకి. ఆ 11 నెలలు పాపం అలాగే పనిచేసి 11 నెలలు జీతం ఎగ్గొట్టారని మాకు ఆ జీతం ఇప్పించండి అని అడిగినందుకు, పైగా ఈ మాఫియాలందరినీ పట్టుకుంటున్నందుకు వ్యక్తిని కొట్టారు కూడా అంట. 11 నెలలు జీతాలు అడిగారని తెలుసు. నేను ఆ వీడియో కూడా నేను చూసాను. 11 నెలలు జీతాలు ఆపారని చెప్పి అడిగినందుకు వీళ్ళందరినీ విధుల నుంచి తొలగించేశారు అర్థంతరంగా. తొలగించేప్పుడు అప్పటికి జరిగింది ఏంటంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఈ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు, వాళ్ళ కుటుంబాలు నడుపుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఉద్యోగాలు తీసేయటం వలన వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నభిన్నం అయిపోయింది. వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు చాలా మంది వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత. చిన్నభిన్నం అయిపోయినాయి. ఈ ఉద్యోగాలు పోవటం, కుటుంబాలు చిన్నభిన్నం అయిపోవటం అనే కారణాలతో ఒక 5 కుర్రవాళ్ళు ఇళ్లలో 2156 మందిలో 5 కుర్రవాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. రీసెంట్గా అయితే ఒక కుర్రాడు ఒక మామిడి తోటలో ఉరేసుకొని చనిపోయాడు, చెట్టుకి ఉరేసుకొని, మామిడి చెట్టుకి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 2156 మంది తలొక 20 రూపాయలు 30 రూపాయలు చందాలు వసూలు చేసుకుని ఆ శవాల దహనానికి ఆ కుటుంబాలకి సహాయం చేసే పరిస్థితి కూడా జరిగింది ఆ కుటుంబాల్లో. సో ఇంత దారుణాలు జరిగినాయి. వీటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇది కూడా ఒక విషయం అని నేనైతే చెప్పగలను సార్. దాదాపు దగ్గరగా ఇప్పుడు 2000 అంటే దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిపితే 8,000 మంది పైగా, ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి పిల్లల్ని ఇవ్వటం కానీ, కట్నాలు ఇవ్వటం కానీ, తర్వాత 11 నెలలు జీతం ఆపటం కానీ, అందులో భాగంగా కొంతమంది ఒక 5 చనిపోవటం కానీ, ఇన్ని జరుగుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఏదో చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఈ కూటమికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళైతే టీడీపీ కార్యాలయం చుట్టూ తిరగడం అయితే జరిగిన మాట వాస్తవం సార్. దాదాపుగా మా ఉద్యోగాలు రావాలి,
అంటే జీతాలు పెండింగ్ జీతాల గురించి అడగలేదు వాళ్ళకి కానీ ఇచ్చిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హయాంలో వాళ్ళకి ఇచ్చిన జీతాలు కూడా కేవలం 15,000. ఇదే రకమైన రిక్రూట్మెంట్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. వాళ్ళు అక్కడ 32,000 జీతం ఇస్తున్నారు కనీసం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇచ్చింది 15,000. ఈ 15,000 రూపాయల జీతానికి సరే ఇంకొక విషయం కూడా నాతో అన్నారు సార్, వీళ్ళు తెలంగాణలో కూడా ఇలాంటి ఉద్యోగం చేసే వాళ్ళని ఎవరిని కూడా తీయలేదు. వాళ్ళకి 32,000 జీతం కూడా ఇస్తున్నారు. కానీ అక్కడ ఏపీలో మరి ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. లక్షల కోట్లు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళు అయితే లక్షల కోట్లు బాగానే గడించుకున్నారు. వాళ్ళు పూర్తిగా అపర కోటీశ్వర్లు అయ్యారు, అపర ధనవంతులు అయ్యారు. కానీ వీళ్ళకి మాత్రం 15,000 రూపాయలు కనీసం జీతం ఇవ్వడానికి 2,156 మందికి ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అంటే ఈ విషయం లోకేష్ గారి దాకా వెళ్ళాలి సార్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయో, ఎంత తొందరగా ఈ విషయం లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అంత మంచిది సార్. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేనైతే ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను సార్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, వాళ్ళందరి దృష్టికి వాళ్ళు ఏదో ఒకటి కాంటాక్ట్ చేయకపోయినా ఏదో ఒకటి. ఇప్పుడు లోకేష్ గారు అయితే ఈ స్పాట్ లో తీసుకోవాలి సార్. ఇది దాదాపుగా ఇది 1 నెల 2 నెలల నుంచి కాదు సార్. అలానే కాదు, మనం రిక్వెస్ట్ పెడుతున్నాం, రిక్వెస్ట్ పెడుతున్నాం, స్పాట్ లో తీసుకోమంటాం కాదు, రిక్వెస్ట్ పెడుతున్నాం. అంటే జీవితాన్ని నిలబెట్టమని చెప్పి సార్ స్పాట్ లో తీసుకోమంటాం. అంటే ఇది 1 నెల 2 నెలల నుంచి జరుగుతున్న సంఘటన కాదు సార్. మళ్ళీ ఇంకొక లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి సార్ ఇంకో తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అవునండి. ఓకే అండి, ఇది మనం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఈ వీడియో చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ కుటుంబాలన్నీ ఆదుకోవాలని, వాళ్ళకి లోకేష్ గారు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున దాదాపు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కల్పిస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపాయన ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఆదుకుంటే వాళ్ళ జీవితాలు నిలబడతాయని చెప్పి కోరుకుందామండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.